ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. శారదులు అందరికీ ఏం రాదన్నా ఇక్కడ అంటున్నారా? ఇప్పుడు కుమర పండుగ వచ్చినాయి. షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక మేడం సర్పంచ్, మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మేడం అన్న సర్పంచ్. మేడం పేరు వచ్చి పద్మమ్మ. ఇక గోపాలన్న చాలా రాజకీయం చేస్తున్నట్ట. ఈ ఎలక్షన్లో ఎట్లా పోటీ చేసి మరి సమస్యలు ఏం చెప్పారు, గెలిచినాక ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇవన్నీ అడిగి తెలుసుకున్నామండి. ఈ పిల్లలు జన్మపాడేది. నమస్తే బాగున్నావా? బాగున్నాం. పద్నాలుగు మనం ఊరికి వచ్చినాము. సూర్యదమ్మా సూర్యదమ్మా నేనంటే తెలుసుకొని వచ్చినా చెప్పాలి మన గురించి. చెప్పు. నా పేరు కుక్కల గోపాల్, మా వైఫ్ వచ్చేసి కుక్కల పద్మమ్మ. మాది మహిళా రిజర్వేషన్ వచ్చింది. ఇంకొకటి మా గ్రామం జనరల్ సీట్ సార్, మాది జనరల్ సీటు. మాది జనరల్ సీటు అంటే అందరికి కాబట్టి నేను బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం మేము. కాకపోతే మా గ్రామ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో, అంటే ముగ్గురు పోటీ చేసినాం. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇప్పుడు తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినా. కాకపోతే నాకు భారీ మెజార్టీ ఇచ్చిన మా గ్రామ ప్రజలు 171 మెజార్టీతోని మా గ్రామంలో గెలుపొందడం జరిగింది. ఇంతకుముందు నేను పోటీ చేసి 15 ఓట్లతో ఓడిపోయినాను కాబట్టి ఆ సానుభూతి ఉంది. ఇంకా నా ఇంత యూత్, మహిళలు, మా గ్రామస్తులు, పెద్దవాళ్ళందరూ కలిసి నన్ను గ్రామ సర్పంచ్గా మా భార్య ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మా గ్రామ ప్రజలందరికీ, మరి యూత్కు, ప్రతి ఒక్కరికి ఓటర్స్ ప్రతి ఒక్క నా సహకరించి నా ఎంటుండి నన్ను గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైందా అన్న? నేను 1993లో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. 1993లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన 1990లో 1990 నాది 85-84 బ్యాచ్ నాది. ఇంటర్ డిగ్రీ వచ్చేసి 89-90 బ్యాచ్ నాది. 90లో నేను కొంచెం రాజకీయం ఉద్దేశం లేకుండే. కాకపోతే నేను ప్రైవేట్గా టీచర్గా చేస్తున్నా. ఆ టైం లోపల నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మాకు కొట్లాట జరిగింది. కాబట్టి ఆ విధంగా కొట్లాట జరిగినప్పుడు పొల్యూషన్ పోవడం జరిగింది. అక్కడ నాకు ఏం తెలియదు కాబట్టి, రాజకీయం ఏం తెలియదు కదా, ప్రత్యర్థి వర్గపులు నన్ను కొట్టి మళ్ళీ సరే నా మీద కంప్లైంట్ ఇస్తే నేను అక్కడ పోయి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నా బాగా. అంటే నన్ను ఎస్ఐ బాగా కొట్టిండు. ఆ తర్వాత నేను అనుకున్నా నేను కూడా రాజకీయాలకు వస్తే బాగుండని అప్పటి నుండి నేను రాజకీయం భావించాను. అప్పటి నుండి ఫస్ట్ నుండి కాంగ్రెస్ లేదు, నేను ఫస్ట్ టీడీపీలో నేను రాజకీయం సులువైన టీడీపీలోనే ఉన్నా. టీడీపీకే పనిచేసాం, లాస్ట్ వరకు టీడీపీకి పనిచేసాం. మనకు తెలంగాణ అలాగైన తర్వాత అప్పుడు కూడా టీడీపీ వర్గం తర్వాతనే ఉన్నాం. మాకు లోకల్ మహేందర్ రెడ్డి అనే మినిస్టర్, మహేందర్ రెడ్డి అనే మా లోకల్ అతను. అయితే ఆయన టీఆర్ఎస్లకు పోవడం వలన నేను కూడా టీఆర్ఎస్లకు మేము మా బ్యాచ్ మొత్తం టీఆర్ఎస్లకు వెళ్ళాం. అందరం టీఆర్ఎస్లో పనిచేసినాం. టీఆర్ఎస్లో పనిచేసినాక నాకు కొన్ని రోజుల తర్వాత నాకు టీఆర్ఎస్ నాకు సరైన గుర్తింపు ఇవ్వక పోయిన ఎలక్షన్లో కూడా నేను పోటీ చేసిన. అప్పుడు టీఆర్ఎస్ తరఫునే పోటీ చేసిన. నాకు పైన 15 ఓట్లతో వేరే గెలిచాడు. ఇక తర్వాత మనం ఆలోచన చేసుకొని ఇంకా పార్టీ కొంచెం దూరం ఉండినా పార్టీతో లేకుండా నాకు ఎక్కువ నాకు ఏది ఇవ్వలేదు కాబట్టి, గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి నేను కొంచెం దూరం ఉన్నా. తర్వాత పోయిన ఎలక్షన్లో పార్టీ తరఫున పోటీ చేసినా కానీ మా తరఫున నాకు గుర్తింపు ఇవ్వలేదు. సరే పోనని ఒప్పుకున్నా. నేను ఈసారి నా కాంగ్రెస్ వద్దు, నేను టీఆర్ఎస్ వద్దు అని చెప్పి ఇండిపెండెంట్ పోటీ చేసి ఎవరి దగ్గరికి పోతే నేను పోటీ చేసి గెలిచినాను. అయితే మరి ఇండిపెండెంట్గా అవకాశం వచ్చింది. మహిళా రిజర్వేషన్ అవడం మీద పోటీ చేసినాం. మరి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించిన వాళ్ళ సమస్యలు చెప్పారు? ఇంటింటికి వెళ్ళినప్పుడు అంటే గత ప్రభుత్వం పనులు చేసించేది అది మనకు అది కామన్గానే. కాకపోతే నేను నాకు ఇంటింటికి పోయినప్పుడు ఊర్ల గ్రామంలో ఉన్న సమస్యల మీద నాకు ఇంటింటికి సమయానికి వాటర్ కానీ, సమయానికి నీళ్లు కానీ, మాకు మా హెల్త్ పరంగా ఏదైనా ఉంటే ఇంకో మా దగ్గర గ్రామంలో సమస్యలు సిసి రోడ్లు చాలా ఉన్నాయి వేసేటివి. ఆ
ఆ సీసీ రోడ్లను కూడా నేను వేపిస్తా అని చెప్పిన, లైటింగ్ కానీ ప్రతిదీ చేపిస్తా అని చెప్పిన నా ప్రజలకు, గ్రామ ప్రజలందరికీ నాకు స్పందన ఇచ్చారు వాళ్ళు. ఇంకొకటి నా నుండి మా గ్రామం వాళ్ళు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒకసారి ఓడిపోయాడు, ఫస్ట్ సారి ఒకసారి వేసి నామినేటెడ్ అయ్యే పోస్టు నేను వచ్చినా అని వదులుకున్నా. నేను వచ్చిన తర్వాత నా మీద అభిమానంతో నా ప్రజలు, నా ఇంట ఉన్న యూత్ పిల్లలు అందరు కలిసి నాకు ఒక స్థానం ఇచ్చారు. ఇంకోటి నేను ప్రతి వారికి మా గ్రామ తరఫున నేను నన్ను గెలిపిన రుణపడి ఉంటా. వాళ్ళందరికీ సేవ చేయడానికి నేను ఈ రాజకీయంలోకి వచ్చిన 93 నుండి వచ్చిన, కంప్లీట్ 9 రాజకీయంలోనే ఉన్నా. నాకు రాజకీయ అనుభవం ఉంది. నాకు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో నేను తీసుకునే పథకాలు ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పి, కాకపోతే ప్రభుత్వం పరంగా ఈ ఉత్తగానే ఉంటే కావాలని చెప్పి గత 2 నెలల కిందనే నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా. గెలిచినాక ఎటువంటి కార్యక్రమాలు వేయడం కావాలా? నేను గెలిచినప్పుడే చెప్పినా నా సొంత ఖర్చులతోని ఊరు మొత్తం లైట్లు వేపిస్తా అని చెప్పిన. 3 రోజులకే లైట్లు ఫిట్టింగ్ చేయించిన. మా ఊరు నుండి గొల్లూరుగూడ నుండి మొత్తం రోడ్ అంతా గుంతలు ఉన్నాయి. డాంబర్ రోడ్లు మొత్తం గుంతలు అయినండే. ఊళ్ళో గ్రామంలో కూడా మొత్తం అదేంది మొరం అంతా తేలిండే. అంటే సీసీ రోడ్లు వాడని జాగాలలో, డైలీస్ లేచి వదిలిపెట్టిన జాగాలలో సొంత ఖర్చులతో నేను మొత్తం చేసిన. ఇప్పటివరకు నేను గవర్నమెంట్ నుండి ఒక్క రూపాయి కూడా బిల్స్ పెట్టుకోకుండా ఇంతవరకు వర్క్ చేసుకుంటూ వచ్చిన. ఊర్లో అన్నీ ఇప్పుడు అందుబాటులో ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా. ఊర్లు ఉంటా కాబట్టి వేరే ఊళ్ళో కొంతమంది రాజకీయ సర్పంచ్ కానీ ఇంకెవరైనా వేరే ఊళ్ళో ఉంటారు. కానీ నేను అందుబాటులో ఉంటా, ఊర్లో ఉంటా. ప్రతిసారి ఎనీ టైం నాకు అర్ధరాత్రి వచ్చినా నేను వాళ్ళకు పోతున్నా, వాళ్ళకున్న సమస్యలు తీరుస్తున్నా. ఒకటి నేను మొత్తం అవి చేసిన. ఇప్పుడు మొన్ననే వచ్చింది ఒకటి మాకు ఎన్ఆర్జీఎస్ మహిళా బిల్డింగ్ వచ్చింది. అది బిల్స్ వస్తాయి, లేట్ వస్తాయి నాకు తెలుసు కాబట్టి తెలిసిన కానీ నేను మహిళా బిల్డింగ్ కంప్లీట్ చేసిన. అది కంప్లీట్ అయింది. నాకు ఇప్పుడు మళ్ళీ పంచాయతీ గవర్నమెంట్ ఉంది, అది ఎన్ఆర్జీఎస్ నాకు పంచాయతీ బిల్డింగ్ వచ్చింది. దాన్ని కూడా స్థలం సేకరించుకున్నాం, మాట్లాడినాం. దాన్ని తొందరగా అది కూడా చేస్తాం. హెచ్ఎండిఏ నుండి మాకు ఒక 30 లక్షల గ్రాంట్ వచ్చింది. ఈ బిల్డింగ్ ఓపెనింగ్ రోజు అది కూడా ఇనాగ్రేషన్ చేసి ఆ బిల్డింగ్స్ కూడా ఇనాగ్రేషన్ కాకుండా సీసీ రోడ్డు కూడా ఇనాగ్రేషన్ చేయించి వర్క్ స్టార్ట్ చేపిస్తాం. అది కూడా హెచ్ఎండిఏ నుండి వచ్చినాయి, వేస్తాం తొందరనే. మళ్ళీ లైట్లు వచ్చినాయి. నాకు ఐమాక్స్ లైట్ ఒక పెద్దది వచ్చింది. మనకు ఎల్ఈడి లైట్లు ఒక 100 ఎల్ఈడి లైట్లు వచ్చినాయి. అవి కూడా ఈ మాకు శ్రావణ మాసంలో బోనాలు ఉంటాయి, అందులోపల లైటింగ్ ఫిట్ చేస్తాం. ఇప్పుడు వేసినాం లైటింగ్ కానీ, కాకపోతే ఇంకా బోనాలు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చినాయి కాబట్టి 3 lakhs గవర్నమెంట్కి వచ్చిన లైట్లకు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చేసిండ్రు, అది చేసినాము. ఇంకోటి మనకు మొన్ననే ట్యాంక్ ఖరాబ్ అయితే ఒక గెట్ వర్క్ ఒకటి చేపించి పెట్టినాం. ఇంకోటి మన డైలీస్ వాటర్ పోతుంది ఆడ. ఇంకుడు గుంత అనేది పెద్దది, 15 ఫీట్లతో ఇంకుడు 95,00,000 ఇంకుడు గుంత చేయించినాం. ఇంకా ఇవన్నీ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకున్నాం. వచ్చిన తమాషా మాట్లాడుతున్నాం. మరి గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలకి మన రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకం మధ్య వ్యత్యాసం చెప్పి అయితే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన దగ్గర బడ్జెట్ చాలా ఉండే, అంటే మిగులు బడ్జెట్ ఉండే. అంటే మిగులు బడ్జెట్ అంటే మనకు ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరానికి ఏ పథకాలకు ఏ వర్కులకు ఎంత పెట్టాలనో అంతకన్నా మిగులు బడ్జెట్ ఉండే. ఇంట్లో పైసలు ఉంటే ఏదైనా పని చేయడానికి రెడీ ఉంటాం. అంటే ఇంట్లో ఎక్కువ పైసలు ఉంటే ఇంకో పని చేస్తాం అన్నట్టు, పైసలు లేకపోతే ఏ పని చేయాలి. అంటే మనకు బడ్జెట్ కాక మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆ టైంలో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ జరిగింది. అది డబ్బులు ఉన్నాయి కాబట్టి చేసిరు. పథకాలు వచ్చేసి పథకాలు కూడా అప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా వీటిని కొనసాగిస్తూ ఎక్కువ కూడా ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త పథకాలను తీసుకొచ్చి కొత్తగా అమలు చేస్తుంది. గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇయ్యలేరు. ఆయా సిటీ ఏరియాలలో వాళ్ళకి ఇచ్చిండ్రు, అక్కడ కూడా మొత్తం పూర్తి చేయకుండా కొంతమంది మాత్రమే కేటాయించారు, కొంతమందికి ఇంకా లక్షల ఇండ్లు అట్లనే నిరుపయోగంగానే కేటాయించలేరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటింటికి సర్వే చేసి నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో నిజంగా వారికి ఇల్లు లేదని గుర్తించి వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఊర్లలో ఇండ్లు ఇచ్చారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంతకు టీఆర్ఎస్ లేక 10 సంవత్సరాల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇందిరామ్మ ఇండ్లు అప్పుడు
ఇలా అప్పుడు కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అప్పుడు ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు అదే కళ ఇప్పుడు అందరూ బిల్డింగ్లు కట్టుకోవడం జరిగింది. ఇందిరా ఇల్లు మా ఊరికి వచ్చేసి 121 ఇల్లు వచ్చినాయి. 19 ఇల్లు కంప్లీట్ అయినాయి, 2 పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా 4 ఇల్లు మళ్ళీ ఇప్పుడు మంజూరైనాయి. మళ్ళా రైతు భరోసా రైతు భరోసా అనే అది ఒక మనకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తుండే 5,000 రూపాయలు ఎకరానికి ఇస్తుండే. మనకు ఇప్పుడేమో 6,000 రూపాయలు పెంచి ఒకసారి మాత్రమే 2 ఎకరాల వరకు వేసారు. కానీ తర్వాత మాత్రము ప్రతిసారి మాత్రం 5 ఎకరాల వరకు ఎంత భూమి ఉంటే అంతవరకు, అంటే దగ్గర 50 ఎకరాల వరకు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాల్లోకి జమ చేసిండ్రు. సుమారు 99 కోట్ల రూపాయలు కూడా అందాల అన్ని రోజులు 9 రోజులలో 99 కోట్ల రూపాయలు మన రైతు భరోసా ఖాతాలో జమ చేశారు. ఇంకొకటి వచ్చేసి అప్పుడు ఏమంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున పనిముట్లు అనేది ఒకటి ఉంటుండే, స్కీమ్లు ఉంటుండే మనకు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అన్నింటిని బంద్ చేసింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక పనిముట్లకు కానీ కల్టివేటర్స్ కానీ లేకపోతే ఇంకేంది మన హార్వెస్టర్స్ కానీ లేకపోతే ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ కానీ అవన్నీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ స్కీమ్ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ చేసింది. మళ్ళీ ఇంకొకటి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, అంటే ఇది ఒక మంచి ఉద్దేశంతోనే మంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. మళ్ళీ వంట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు కొన్ని జిల్లాలు ఉన్నాయి కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాలు తీసుకున్నారు, కొన్ని జిల్లాలు మాత్రం తీసుకోలేరు. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఉన్న జిల్లాల లోపల మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సు, మన మహాలక్ష్మి పథకం కిందనే గ్యాస్ సిలిండర్ 500లకు గ్యాస్ సిలిండర్ రావడం జరిగింది, ఇస్తున్నారు కూడా. మరి ఇంకొకటి ఏంది పెన్షన్స్. మామూలుగా అయితే 10 సంవత్సరాల సంది భర్త చనిపోయి విడోగా ఉండి చాలా దీనావస్థల స్థితిలో ఉన్నారు. అటువంటి వారికి ఈ 15 ఆగస్టుకు మొత్తం కొత్త పెన్షన్స్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కొత్త ప్రభుత్వం ఇస్తుంది. అందరికీ పెన్షన్స్ కూడా ఈ సంవత్సరం జరుగుతాయి. ఈ సంవత్సరం మొత్తం కంప్లీట్ ఇస్తుంది. చెప్పి పోయే ముందు మాట్లాడుతా. ఇంకా మేడం నీకు సొంత టైం ఉంది కదా, మరి ముందు చేయకుండా కార్యక్రమం కావాలి. అయితే మనకు ఇప్పుడు పెండింగ్లో వచ్చేసి ఒక 30 లక్షలు, ఇప్పుడు 30 లక్షలు హెచ్ఎండిఏ ఫండ్ వచ్చింది కాబట్టి కొంచెం ఒక 300 మీటర్లు అంతా సీసీ రోడ్ వేసేస్తాం, దాన్ని కంప్లీట్ అవుతుంది. దానికి ఇంకొక 200 మీటర్లు ఇచ్చేస్తే మా గ్రామంలో సీసీ రోడ్ లేకుండా మొత్తం గ్రామం మొత్తం సీసీ రోడ్ అయిపోతుంది. అంటే దగ్గర ఇంకొక 30 లక్షలు అయితే సీసీ రోడ్ కంప్లీట్ అవుతుంది. అదొకటి చేసేస్తాం కంప్లీట్గా. ఎందుకంటే మేము వచ్చి సర్పంచ్ గెలిచి 7 నెలలు మాత్రమే కావస్తుంది. అంత లోపలనే ఇవి ఇప్పుడు వచ్చిన గ్రాంట్ వేసేసినాం కదా, మళ్ళీ ఇంకోటి గ్రామ పంచాయతీ భవనం కూడా ఈ నిర్మాణం చేసుకుంటాం. కమిటీ హాల్ ఆల్రెడీ పిల్లర్స్ వేసి స్లాబ్ వేసి పెట్టినాం కమిటీ హాలు. దాన్ని మనకు ఇప్పుడు మాకు ఇందులో వస్తుంది కాబట్టి దాంట్లో కూడా ప్రభుత్వం తరఫున ఫండ్స్ తీసుకొచ్చి ప్రభుత్వం తరఫున మాట్లాడి వేసుకుంటాం. మా ఊరి చిరకాల కోరిక అనేది ఒకటి ఉన్నది. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో పోవడానికి కూడా ఉద్దేశం అదే. మా నుండి ఇక్కడ మా షాబాద్ నుండి మల్లారెడ్డిగూడ నుండి ఒక రోడ్డు ఉన్నది. అది 1972లో వేసిండ్రు. అప్పుడు వేసిండ్రు. అంటే అప్పుడే 40 ఫీట్ల రోడ్ వేసిండ్రు ఆ ప్రభుత్వం. అది మన్నెగూడ వరకు వేసిండ్రు ఆ రోడ్డు. ఆ రోడ్డుకు మా విలేజ్ దగ్గర ఒక కల్వెట్ ఉంది. దానికి సుమారు 5 లక్షల అంచనా వేసి గత ప్రభుత్వం వాళ్ళు శిలాఫలకం వేసి వదిలిపెట్టారు. అది ఎలక్షన్ మూమెంట్ ముందర వేసారు, దాన్ని వదిలిపెట్టారు. నాకు అది చేస్తాంటేనే నేను ప్రభుత్వంలోకి వస్తాను చెప్పి గట్టిగా మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి చేయను. అది నేను ఖచ్చితంగా దగ్గరుండి అది చేయించుకుంటా, ఆ బ్రిడ్జ్ చేయించుకుంటా నాకు వాగ్దానం ఇచ్చారు. మాకు ప్రభుత్వం కాంగ్రెస్ మా నాయకులు మాకు వాగ్దానం ఇచ్చారు. అది చేయించుకుంటా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేయించుకుంటా. మా ఊర్లో అంబేద్కర్ విగ్రహం లేదు కాబట్టి నేనున్న ఈ టైం లోపలనే ఆ విగ్రహాన్ని కూడా చేయించుకుంటా. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేపిస్తా. ఒక చౌరాస్తా చూసి ఆలోచన చేస్తున్నాము. ఒక చౌరాస్తా చూసి ఆ చౌరాస్తా దగ్గర అంబేద్కర్ రోడ్ సైడ్లో చౌరాస్తా దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా ఊర్లో ఉన్న సమస్యలు నాకు సాధ్యమైనంత వరకు నేను నా సొంత కుటుంబ సమస్యలను వదిలిపెట్టి గ్రామ సమస్యల మీదనే గట్టిగా చేసి గ్రామ సమస్యలే తీర్చి నా ప్రజలకు
గెలిపించినందుకు న్యాయం చేస్తాను. సెల్వి పోయిస్తాను. మళ్ళీ అప్పుడు చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ.